చేశారు. And because of high fees, they are not able to do it there. Ashok says he is going to do it there only. He is very particular. I really appreciate him. It's very difficult because ఆయన మాట ప్లస్ స్టాండర్డ్ ఏదైతే చెప్పానో అదే చేస్తానని చెప్పారు. సో రియలీ అప్రిషియేట్ హిమ్. బట్ ఇక్కడ ప్రెస్ వాళ్ళకి మీడియా మిత్రులకి నా విజ్ఞప్తి ఏంటంటే ఐఎమ్ రిక్వెస్టింగ్ అవర్ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ హరి గారికి అంత హై పెంచితే పాపం మాస్టర్స్ చాలా మంది దీని మీదే బ్రతుకుతున్నారు. వాళ్ళు లైఫ్ వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్ ఇదే అనమాట. దే కెనాట్ ఎఫోర్డ్ టు గివ్. స్టేడియంలో ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి, అంటే రూమ్స్ ఉన్నాయి, ప్లేస్ ఉంది, ఆడియన్స్ వస్తే కూర్చోవడానికి ప్లేస్ ఉంది. వాళ్ళు అది లేక పాపం ఇప్పుడు వాళ్ళు కళ్యాణ మండపాలు, కన్వెన్షన్ హాల్స్ ఇలాంటి వాటిని అడ్జస్ట్ అవుతున్నారు. సో ప్లీజ్ కన్సిడర్ మార్షల్ ఆర్ట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు వచ్చేసి హ్యాస్ టు బి టాట్. అందరూ మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, ఇలాంటి కాంపిటీషన్ జరగాలి. ఇందాక లిస్ట్ చదివారు. సో మెనీ స్టేట్స్ ఆర్ కమింగ్. అంటే వీఆర్ ట్రైంగ్ టు బి సెక్యులర్ ఆల్సో. వీఆర్ ఇన్వైటింగ్ ఫ్రమ్ ఇండియా సో మెనీ పీపుల్ హు మీట్ అండ్ గ్రీట్, కమ్ టు నో అబౌట్ ఈచ్ అదర్. ఆల్సో అక్కడ కాంపిటీషన్ జరిగేటప్పుడు దే విల్ డిస్ప్లే దేర్ స్కిల్స్, విల్ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ దెమ్. చాలా ఉన్నాయి. స్టేడియం ఉంటేనే బాగుంటుంది, కానీ రేట్ అంత పెంచితే పాపం దే కెనాట్ ఎఫర్ట్. నేనే చాలా మందికి చెప్పాను, పర్వాలేదమ్మా మీరు ఎక్కడైనా పెట్టండి నేను వస్తాను, కళ్యాణ మండపం పెట్టండి, కన్వెన్షన్ హాల్ పెట్టండి, లేదు కాలేజ్ ఆడిటోరియం ఎక్కడైనా పెట్టండి నేను వస్తాను అని చెప్పి నేను వాళ్ళని ఎంకరేజ్ చేశాను. ఎందుకంటే పాపం వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. సో ఇట్స్ పర్సనల్ హంబుల్ రిక్వెస్ట్ దట్ ప్లీజ్ మేక్ ఎ నోట్ అండ్ రేట్లు తగ్గించి కొంచెం వాళ్ళని రేట్ని తగ్గించి వీళ్ళు చేయడానికి కొంచెం చేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి, ఆల్ పీపుల్ ప్లీజ్ కోఆపరేట్. పేరెంట్స్ మీరు అందరూ పిల్లల్ని తీసుకొని రండి. ఇట్ విల్ బి వెరీ నైస్ టు వాచ్ all the students participating, right from the small ones to the seniors. You can see how ఒక్కొక్కరు
వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపిస్తారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ లెవెల్ చూపిస్తారు. సో విల్ కమ్ టు నో మీరు మీ పిల్లలు ఎక్కడ వాల్యూ స్టాండ్. బ్రౌన్ బెల్ట్స్ అంటే బ్రౌన్ బెల్ట్ లెవెల్ ఎవరు బాగా చేస్తారు, ఎవరు వీక్ గా చేస్తారు. యూ కమ్ టు లెర్న్ మెనీ థింగ్స్ ఆల్సో, అండ్ ఇట్ విల్ బి a nice event for 2 days. So I wish Ashok and his entire team all the best, and all the sponsors whom he is trying to bring in. And I request everybody to give him good support and do whatever is possible, whatever is best, because one man taking over everything is very difficult. So you divide the entire program into different branches. So each branch person who is qualified in that particular subject should take over and take responsibility. Suppose food and somebody takes over food. Suppose transportation, the room, stadium in charge. So inviting the guest somebody. Atla papa ayaniki koncham rest ichi so that he can supervise everything. You have a pre-plan, sit and discuss ఏం చేయాలనేది 2 days కి. When it comes to prize distribution అక్కడే కన్ఫ్యూజన్ వస్తుంది. So certificates, medals, cup, so how you place it on the table, how you place something behind, how all that, numbering, how you call certificates kuda, everything has to be signed. దానికి ఒక some people take in charge. ఎక్కడ ప్రమోషన్ లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా, ప్లీజ్ సీ దట్, బికాజ్ ఆయన ఎంత కష్టపడి ఆయన స్టేడియంలోనే ఆయన చేయాలని అంటున్నారు కాబట్టి అది ఆ ప్రాసెస్ కూడా, ఈవెన్ దట్ షో ఆల్సో షుడ్ గో ఆన్ వెరీ వెల్. అండ్ I hope everything goes well by God's grace. All the effort is putting, all the strain, sacrifice is undergoing, is going all around day and night, working day and night. He's a very hard worker, and he's also putting a lot of practice and doing all his blood and sweat into it. So I wish him all the best, and andaru vachinanduku dhanyavadalu. And sorry for the delay. Good luck. Jai Hind, Jai Telangana. Martial art is different. Please keep this in mind. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఆన్ ఎనీ ఎక్సైజ్ గురించి చెప్పట్లేదు, స్పోర్ట్స్ గురించి చెప్పట్లేదు. మార్షల్ ఆర్ట్స్ చెప్పేటప్పటికి దీంట్లో అన్ని కలిసి ఉంది. యూ హ్యావ్ యోగా, యూ హ్యావ్ ఫిజియోథెరపీ, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. దీనివల్ల ఏంటంటే త్రూ స్వెట్, త్రూ యువర్ యూరిన్, ఎమోషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, టు ట్రై టు త్రో అవుట్ దట్ థింగ్, అండ్ బాడీని మనం ట్రై టు మెయింటైన్. వేరే దారి లేదు మనకి. సో అన్నీ కలిసిన ఒక ఆర్ట్ అండి. సో ఈ రోజు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, చిన్న చిన్న పిల్లలు ఇంతమంది పేరెంట్స్ ఎంకరేజ్ చేశారు. మీ అందరికీ నమస్కారం. ఒక మంచి మాస్టర్ అశోక్ దగ్గర తీసుకొచ్చి మీ పిల్లల్ని వదిలేరు. ఎందుకంటే నేను అశోక్ని ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తే ఇస్ గాట్ క్వాలిటీ. సో క్వాలిటీ ఉంది, ఒక డోజో, ఒక డిసిప్లిన్, ఒక డ్రెస్, పద్ధతి ఉంది. మెనీ పీపుల్ ఆర్ దేర్, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇట్ ఇస్ అ ప్రొఫెషన్, వీ హ్యావ్ టు టేక్ సమ్ ఎక్స్ట్రా కేర్. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్. అందుకని నేను ఐ కెనాట్ గివ్ ఎన్ ఎక్స్క్యూజ్. ప్రాబ్లమ్స్ ఉన్నప్పా అడ్జస్ట్ చేసుకొని చెప్పి కుదరదుగా. ఐ హ్యావ్ టు మెయింటైన్ మై స్టాండర్డ్స్. ఆ విధంగా ఈజ్ మెయింటైనింగ్ స్టాండర్డ్, ప్రూవింగ్ ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్ హౌ ఈజ్ మెయింటైనింగ్ ది స్కూల్. దట్స్ వై అశోక్ అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. నాకు పద్ధతిగా తీసుకెళ్తున్నాను. అండ్ సర్వీస్ లో కూడా నంబర్ ఆఫ్ స్కూల్స్ డెవలప్ అయింది. పేరెంట్స్ ఆల్సో చాలా కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు ఆయన మీద. అందుకే ఎప్పుడు చెప్తాను, చూడమ్మా, రెప్యుటేషన్ లివ్స్ లాంగర్. బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ రెప్యుటేషన్. రెప్యుటేషన్ అంటే ఐ మీన్ క్వాలిటీ ఆఫ్ టీచింగ్, దట్ ఈస్ ది రెప్యుటేషన్ వాట్ ఐ మీనింగ్. ఎక్కడ తగ్గిందంటే మళ్ళీ నీకే నష్టం. కాంప్రమైజ్ చేయవద్దు. పిల్లలకి బెల్ట్స్ ఇవ్వడం కూడా అవన్నీ జాగ్రత్తగా ఇవ్వు. ఎందుకంటే ఒక బెల్ట్ సంపాదించుకోవడం, యూ హ్యావ్ టు రియల్లీ ఎర్న్ ఇట్. కష్టపడి సంపాదించుకోవాలి, కానీ ఈజీగా బెల్ట్ తీసుకుంటే అది వాల్యూ ఉండదు దానికి. బికాస్ వాట్ ఎవర్ బెల్ట్ యూఆర్ వేరింగ్, టుమారో ఇఫ్ యూర్ గోయింగ్ ఫర్ అన్ అవుట్ సైడ్ కాంపిటీషన్, యూ హ్యావ్ టు ఫేస్ సంబడి హూజ్ ఈక్వల్. అక్కడ ఎవడో మనకు తెలియదు. అవతల వాడు వచ్చేవాడు చాలా టఫ్గా ఉండొచ్చు, పవర్ఫుల్గా ఉండొచ్చు. ఆర్ యూ ఈక్వల్? కెన్ యూ ఫైట్? దర్ ఆల్ క్వశ్చన్స్. సో బీ కేర్ఫుల్ వెన్ యూర్ ఆస్కింగ్ ఫర్ బెల్ట్స్. ఇది ఉంటే తీసుకోండి, లేకపోతే యూ డోంట్ గో ఫర్ బెల్ట్ ప్రమోషన్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. యూ షుడ్ బి రెడీ. ఓకే, నేను అడగొచ్చాను, అంతేగాని మాస్టర్ ప్రెషర్ పెట్టి నాకు బెల్ట్ లీవ్ లేదు, బెల్ట్ కావాలి, ఇస్తారు. ఆయన ప్రెషర్ ఇస్తే ఇస్తాడు. బట్ బయట వెళ్ళి చూడండి, మీరు కంపారిజన్ చూడండి. ఎందుకంటే ఐఎమ్ అబ్జర్వింగ్
so many karate schools, and there are so many styles in karate. There is a style called Kyokushinkai karate. I was in Kyokushinkai karate, full contact, right from head to toe, it is full contact. Very tough. You get bruised, just like Muay Thai, kickboxing, like Korean karate, they hit on the face, all over the body. అలా లేదు, ఇక్కడ ఏంటంటే ప్రికాషన్స్ అన్ని తీసుకొని ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి అలా నేర్పిస్తున్నారు ఆయన. సో యు ఆల్ వెరీ లక్కీ. సో మెయింటైన్ ఇట్, డోంట్ బి ఇన్ అ హరీ, యూ షుడ్ గో స్టెప్ బై స్టెప్. ప్రతి దానికి ఇప్పుడు స్కూల్ నుంచి ఒకేసారి డిగ్రీ రావాలంటే ఎట్లా అవుతుంది? అవదు. స్కూల్ అవ్వాలి, కాలేజ్ అవ్వాలి, దానివల్ల యూ గెట్ యువర్ మాస్టర్స్, అట్లా అది వెళ్ళాలి. సో వాట్ ఐ వాంట్ టు సే, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అంటే సెల్ఫ్ డిఫెన్స్, టుడే గర్ల్స్ హ్యావ్ టు లెర్న్ సెల్ఫ్ డిఫెన్స్. దేర్ ఇస్ నో పాయింట్ డిపెండింగ్ ఆన్ ఎనీబడి, ఎవరిని నమ్మడానికి వీలు. బట్ మీరు కాలేజీకి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, ఉద్యోగంకి వెళ్ళాలి, కొందరు నైట్ డ్యూటీకి వెళ్ళాలి, తప్పదు. Sometimes you may be the main protector of the house. You should be ready. If any kind of attack or something happens, you should be ready. అంటే ధైర్యం ఉందని తెలిస్తే ఎవరు వచ్చేవాడు కూడా రాడు. భయపడిపోయింది, ఇఫ్ యూ సకమ్ టు సంబడి, దట్ మీన్స్ దిల్ టేక్ అడ్వాంటేజ్. సో కనీసం ఆ ధైర్యం రావాలంటే మార్షల్ ఆర్ట్స్ ఇస్ వెరీ గుడ్, వెరీ ట్రైన్స్ యూ, అండ్ ట్రైనింగ్ లో ఆటోమేటిక్లీ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మార్షల్ ఆర్ట్స్ ఫర్ విమెన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మన దేశంలో చట్టం మారి మహిళల మీద ఎలాంటి అత్యాచారం జరిగితే కఠినమైన పరీక్ష, పనిష్మెంట్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయో తెలియదు. అప్పుడు దాకా మనం కూర్చోలేము కదా. ఏదో వన్ బై వన్ ఏదో జరుగుతుంది ఇప్పుడు దేశంలో. సో చూడాలి దీనికి ఎప్పుడు పనిష్మెంట్ సివియర్ గా వస్తుంది అనేది. బట్ జరిగిన తర్వాత మనం బాధపడ్డాం కాదు, జరిగే ముందే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫర్ గర్ల్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే పిల్లలు కూడా, బికాస్ రోడ్ మీద రౌడీస్ వీళ్ళందరూ ఉంటారు. ఏదైనా కాస్ట్లీ చైన్ వాచ్ ఉంటే దే వాంట్ టు పుల్ ఇట్ అవుట్, యూ షుడ్ బి రెడీ. చైన్ స్నాచింగ్ ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. సో ఆన్ ద హోల్ ఐ రికమెండ్ మార్షల్ ఆర్ట్స్ A to Z ఫర్ యువర్ లైఫ్. అన్నిటికీ ఇది బాగా పనికొచ్చే ఒక మార్షల్ ఆర్ట్ అనమాట. సో టోర్నమెంట్కి వచ్చేటప్పటికి నాకు ఫోన్ చేసి ఇట్లా September 5th and 6th ఇట్లా గచ్చిబౌలి స్టేడియంలో నేను చేస్తున్నాను సార్, మీరు రావాలంటే ఓకే వస్తున్నాను అశోక్, ప్లాన్ చేసుకుని అన్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, సడన్ గా ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసిన గెస్ట్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, అందరికీ వెరీ నైస్ ఈవినింగ్. And before talking about Master Ashok and the tournament, so martial arts gurinchi chinna briefing andi. So according to my experience, na 50th year in martial arts, so the experience and what I gained. చాలా కేటగిరీస్, ఏజ్ కేటగిరీస్ చాలా మంది ఉన్నారు. సో పేరెంట్స్ ఇక్కడ పిల్లల్ని జాయిన్ చేసే ఉద్దేశం చాలా ఉండొచ్చు. ఒకటి సెల్ఫ్ డిఫెన్స్ ఉండొచ్చు, ఫిట్నెస్ ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. బట్ దెర్ ఈస్ సంథింగ్ మోర్ విచ్ ఐ వాంట్ ఎవ్రీవన్ టు నో. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు స్కూల్లో వచ్చేసి పాఠం నేర్పించారు తప్ప డిసిప్లిన్ క్లాస్లో నేర్పించారు తప్ప క్లాస్ బయట డిసిప్లిన్ నేర్పించలేదు. క్లాస్ బయట ఎప్పుడు గొడవలు, అంతా కోతి వ్యవహారాలు అంతే. క్లాస్లో డిసిప్లిన్ ఉండేది. సో ఇంట్లో ఏంటంటే మా పేరెంట్స్ వచ్చేసి ఏదో విధంగా డిసిప్లిన్ రావాలి కొంచెం అని చెప్పి, ఎందుకో వాళ్ళకి తెలియదు. మా ఇంటి ఆపోజిట్ లోనే ఒక డోజో ఉంటే, అది ఆర్విటి మణి, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కరాటే యాజ్ ఫర్ as తమిళనాడు గోస్. పోలీస్ ట్రైనింగ్ చేసేవారు, ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్. ఇప్పుడు లేరు ఆయన. ఎదురులోనే ఉంది, ఇప్పుడు ఇది డోజో అంటే ఎదురులోనే మా ఇల్లు. సో ఈజీగా ఉంది, పంపిద్దాం అని చెప్పి పంపించారు. సో అక్కడ నేను ఐ స్టార్టెడ్ రన్నింగ్. అప్పుడు ఇంటే పిల్లల్లా వీళ్ళలాగానే ఉండేవాడు అనమాట. సో తమాషగా ఏదో ఆడుకోవడం అలా. బట్ ప్రాక్టీస్ వాజ్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు ఉన్న ప్రాక్టీస్ వాజ్ వెరీ సింపుల్. అప్పట్లో రోడ్ మీద 2.5 kilometers రన్నింగ్, వచ్చిన తర్వాత 1/2 hour ఎక్సర్సైజ్. అంటే
100 minutes లో 75 minutes దానికి పోయేది ఓన్లీ 25 minutes క్లాస్ అనమాట. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అంటే అప్పుడు అంత చేయడం వల్లనే ఇప్పుడు కూడా నేను కొంచెం ఏమాత్రం కొంచెం ఫిట్నెస్ ఉందంటే దానివల్లనే ఆ చిన్నప్పటి నుంచి అది బాడీలో ఇదైపోయి ఒక ఎడిక్ట్ లాగా మార్నింగ్ అంటే ఎంత టైర్డ్గా ఉన్నా టుడే మార్నింగ్ I got up at 3 o'clock. But still it's going on. I still got work till about 11 o'clock tonight. Tomorrow morning again by 5 I have to get up. You know, it's routine అయిపోయింది. What I'm trying to say, కష్టపడకుండా ఏది మనం సాధించలేమండి. ఈరోజు నేను ఇండస్ట్రీకి వచ్చి ఇది 49th year, 175 మూవీ యాజ్ ఎ హీరో ఇన్ తమిళ్, తెలుగు, కన్నడ చేశాను. దగ్గర దగ్గర 1000 సినిమాలు టచ్ అవుతున్నాను. కానీ నాకు ఐ కేమ్ అప్ వితౌట్ ఎనీ సపోర్ట్ అండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫిలిం బ్యాక్గ్రౌండ్, నో ఫిలిం రిలేషన్షిప్. అంటే తండ్రి, తల్లి, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఏమి లేకుండా నేను ఈరోజు ఎంత పేరు సంపాదించేది మీకు తెలుసు. ఎందుకంటే నేను నా గురించి సెల్ఫ్ డబ్బా నేను కొట్టాల్సిన పని లేదు. కానీ అది సంపాదించుకోవడానికి ఎంత కష్టపడి ఉంటాను, సంపాదించుకోవడానికి ఎన్ని గొడవలు, హౌ మెనీ బ్యాటిల్స్ ఐ హావ్ ఫాట్ అంటే అది మీకు తెలియదు, కొందరిగా తెలుసు. బికాస్ ఐ హావ్ పాస్ 3 generations. ఐ హావ్ సీన్ 3 generations. ఐ యామ్ సీయింగ్ ద 4th generation. సరే, మెంటలీ ఇలాగా ఆయన ఫిట్నెస్ గురించి చెప్పారు. మోర్ దెన్ ఫిజికల్ ఫిట్నెస్, అన్లెస్ మెంటలీ యు ఆర్ ఫిట్ యూ కెనాట్ బి ఫిజికలీ ఫిట్. యువర్ మైండ్ హ్యాస్ టు బి రెడీ టు డూ సమ్ ఫిజికల్ ఫిట్నెస్. Your mind is not steady, your mind is worried, your mind is tensed, you cannot do exercise, you cannot concentrate, your health will go. And every person, ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం అనుకుంటాం మన పెద్దవాళ్ళు మనకే ప్రాబ్లమ్స్. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే క్లాసెస్ లో ఎగ్జామ్స్, స్టడీస్, ఇంకా వేరే అన్ని ఇప్పుడు వచ్చేసింది ఇప్పుడు వాళ్ళకే. సో వెరీ డిఫికల్ట్. సో దీన్ని ఫస్ట్ థింగ్ ఏంటంటే డిసిప్లిన్ తీసుకురావడానికి మార్షల్ ఆర్ట్ ఇస్ ఓన్లీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. వాట్ ఐ ఫీల్ కొంచెం డిసిప్లిన్ తీసుకొస్తుంది. సో నెమ్మదిగా కొంచెం మర్యాద ఇవ్వడం, పేషెన్స్ ముఖ్యంగా. ఎందుకంటే కుమితే చేసేటప్పుడు ఈరోజు ఒకరిని కొట్టి కింద పడిపోతే నెక్స్ట్ డే ఎవడైతే ఈరోజు కింద పడ్డాడో వాడు లేచి ఈరోజు వీడిని కొడతాడు, గ్యారంటీగా కొడతాడు. అంటే కొట్టాడంటే స్పోర్టివ్లీ, మనం ఓడిపోయాము, మనం గెలవాలని చెప్పి. సో దట్ ఈస్ హౌ ఇంటర్నల్లీ యు గెయిన్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అనేది లైఫ్లో ఉండాలి. కాన్ఫిడెన్స్ లేకపోతే యూ కెనాట్ కమ్ అప్ ఇన్ లైఫ్. యూ ఆల్వేస్ ఫీల్ వరీడ్, టెన్స్, యూ గోయింగ్ టు లూజ్. సో వెన్ యూ గోయింగ్ టు విన్ అన్నప్పుడు ఈ ట్రైనింగ్ లోనే అది వస్తుంది. దెన్ కమ్స్ ద ఫిజికల్ ఫిట్నెస్. టుడే సో మెనీ థింగ్స్, అంటే వాట్ ఐ మీన్ టు సే, ఫుడ్ లో వాటిలో అన్ని కల్తీ ఉందండి. ఎవ్రీథింగ్ ఇస్ పొల్యూటెడ్, ఎవ్రీథింగ్ లో మిక్స్ ఉంది. మనం అనుకుంటున్నాం ఇంట్లో మనం ఫుడ్ చేస్తున్నాం, కరెక్ట్, ఇంట్లో ఫుడ్ చేస్తున్నాం. బట్ ఇంట్లో చేసే ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? వాటర్ ఎన్ని కల్తీ ఉంది. యు టేక్ ఆయిల్, యు టేక్ మసాలా పౌడర్స్, ఎవ్రీథింగ్. గవర్నమెంట్ ఇస్ నాట్ టేకింగ్ ఎనీ, ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ గవర్నమెంట్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్. డ్రగ్స్ ఆర్ స్పూరియస్, ఈటబుల్స్ ఆర్ స్పూరియస్, వెజిటబుల్స్ లో కలరింగ్, ఎవ్రీథింగ్. బట్ వీ హ్యావ్ టు టేక్ కేర్. మనం బాడీని చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి? ఎక్సర్సైజ్ ఇస్ ద ఓన్లీ ఫార్మ్ వేర్ ఆల్ ద టాక్సిక్ మ్యాటర్ కెన్ బి థ్రోన్ అవుట్. వేరే దారి లేదు. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.